గవర్నమెంట్ అంటే ఒక సర్వీస్ ప్రొవైడర్. ఆ సర్వీస్ని మనకు ప్రొవైడ్ చేయడానికి మనం ట్యాక్స్ రూపంలో ఒక సర్వీస్ ఫీ ఇస్తున్నాం. ఇప్పుడు ఆ సర్వీస్ ఫీ చక్కగా యూజ్ అవుతుందా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి, కరప్షన్ ఉందా, బొక్కలు ఉన్నాయా దాంట్లో అని తెలుసుకోవడానికి ఆ హక్కు మనకు ఉంది. కాబట్టి రాజ్యాంగం మనకి కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ CAG అని చెప్పి ఒక ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీని మనకి ఇచ్చింది. CAG పని ఏంటిదంటే క్షుణ్ణంగా భూతద్దం పెట్టి గవర్నమెంట్ చేసిన ప్రతి స్కీమ్ని అనలైజ్ చేసి ఎక్కడన్నా కరప్షన్ జరిగిందా అని చెప్పి, ఎక్కడైనా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయా అని చెప్పి మనకు తెలియజేయడం CAG పని. ఫర్ ఎగ్జాంపుల్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2G స్పెక్ట్రమ్ పంపిణీ విషయంలో కొన్ని ఇర్రెగ్యులారిటీస్ జరిగింది, అది ఒక నోషనల్ స్కామ్ అని బయట పెట్టింది CAGని. అట్లనే రీసెంట్గా CAG ఏం చేసిందంటే భారత్ మాలా ప్రాజెక్టు, ఇంకా అయోధ్య డెవలప్మెంట్ ప్రాజెక్టు, ఆయుష్మాన్ భారత్ ప్రాజెక్టులు, వీటన్నిటిలో కూడా కొన్ని ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని చెప్పి బయట పెట్టింది. ఇప్పుడు బయట పెట్టంగానే వాళ్ళ పని వాళ్ళు చేసిన పుణ్యానికి మన గవర్నమెంట్ ఏం చేసిందంటే వాళ్ళని సస్పెండ్ చేసింది, ఇంకా ట్రాన్స్ఫర్ చేసింది. ఇట్లా చేస్తే ఏదైనా నిజంగా మంచిగా అన్నట్ట. అంతేకాకుండా రీసెంట్గా ఉన్న గవర్నమెంట్ కింద CAG పని చేసే ఫ్రీక్వెన్సీ చాలా తగ్గిపోయింది. అందుకే నిజంగా మన